స్టీల్ ప్లాంట్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కార్మిక సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. మొదటి నుంచి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్నారు. కార్మికుల పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడిన మంత్రి నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైఎస్ జగన్తో నారా లోకేష్కు అసలు పోలికే లేదంటున్న కార్మిక సంఘం నేత రాజశేఖర్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు విశాఖపట్నం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కలిశారు. నిన్న ఆయనతో కలిసిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ గురించి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే విషయాలు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ ఉన్నారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సుమారు మీరు గంటకు పైగా సమావేశమన్నారు. ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? స్టీల్ ప్లాంట్ అంశం మీద ఆయన మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాలతో మమేకం అవ్వాలని, వారి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఆహ్వానించేందుకు మొట్టమొదటిగా ఆయనకి అలాగే పార్టీ నేతలకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆయన ఎయిర్పోర్ట్లో దిగంగానే డైరెక్ట్గా 7 హిల్స్కి వచ్చి ఎవరైతే ఈ ప్రమాదంలో కాలిపోయినటువంటి వాళ్ళని పరామర్శించడం కాకుండా కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శం జరిగింది. పరామర్శకు ముందే కొన్ని ఘటనలు కూడా తెలుసుకున్నారు. తర్వాత మరి వచ్చి కార్మిక సంఘాలందరినీ కూడా కలిసి సుమారు గంట సేపు అనేకమైన విషయాల మీద ఈ ప్రమాదం ఎలా జరిగింది, సేఫ్టీ విషయాలు ఏంటి, రా మెటీరియల్ ఏమవుతున్నారు, లేదా మెయింటెనెన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని ఈ ఘటన గల కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ప్రాణాలకు ఇదైపోయినారు, భవిష్యత్తులో వాళ్ళ గ్యారంటీ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కాకుండా ఈ ప్రైవేటీకరణ అంశం కానివ్వండి, లేదా రాబోయే రోజుల్లో ఈ కంపెనీ ఎదుర్కోబోయే సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా చాలా విపులంగా ఆయన యూనియన్స్తో చర్చించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన రావడంతో కార్మిక వర్గంలో భరోసా ఏర్పడింది. ఒక సామాన్య కార్మికుడు ఆవేదన కానీ ఆ పడుతున్న బాధలను కానీ ఆయన స్వయంగా పత్రికా సమావేశంలో వివరించి కార్మిక వర్గం ఏ సమస్యలు కోల్పోతున్నారు, వారి ప్రాణాలు తెగించి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సహాయపడ్డారు, ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చినప్పుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన ఒక లెటర్ రాయడం ప్రధానమంత్రి గారికి, అలాగే మార్చి 9న మరో లెటర్ రాయడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం, ప్రధానమంత్రిని స్వయంగా కలిసి చెప్పడం, ఢిల్లీ వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం, కార్మిక సంఘాలతో ఆ రోజు కూడా సుమారు గంటన్నర సేపు కార్మిక సంఘాలతో మాట్లాడినటువంటి ఏదైనా నాయకుడు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన హృదయ స్పందన కానివ్వండి, ఆయన ఉన్నటువంటి హ్యూమనిటీ కానీ మరో నాయకుడికి ఉండదని చెప్పడానికి నిన్నటి సంఘటనలే చాలా ఉదాహరణ. ఆయన ఎందువల్లంటే వచ్చినటువంటి స్వయంగా ఆ క్షతగాతులను కలవడే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఓదార్చి ముందుకెళ్లారు. మరి యూనియన్ నాయకులు కూడా వాళ్ళు ఊహించని విధంగా చిన్నవాళ్ళు కూడా వస్తే అందరినీ పేరు పేరున పిలిచి వారికి నేను అండగా ఉంటాను, భరోసా ఉంటాను, ఇక్కడే కాదు అవసరం అనుకుంటే అక్కడ సెంట్రల్ ఆఫీస్ దగ్గర పిలిపించి అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు హృదయపూర్వకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన పర్యటన రావడంతో గతంలో ఎవరైతే కింద సంవత్సరం బలిరెడ్డి పెంటయ్య అనే వ్యక్తి మరి ఇదే అక్కడ కూడా ప్రమాదవశాత్తు ఈ కాలిపోవడంతో ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, ఆ ఫైల్ కూడా అక్కడ పడేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వచ్చిందో మేనేజ్మెంట్ స్పందించి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పి నిన్ననే వారికి కబురు కూడా పెట్టడం జరిగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తే ఖచ్చితంగా ఇటు ప్రజలకు కానీ కార్మిక వర్గానికి ఇదవుతుంది, మేలు జరుగుతుంది. బాధితులు పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కార్మిక సంఘాల నేతలతో సమావేశం అవడం పట్ల వీళ్ళంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా వివరించామని, ఆయన కూడా తమకు అండగా ఉంటామని ఒక హామీ ఇచ్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్కి అసలు పోలికే లేదని, ఇద్దరికీ కూడా నక్కకి నాగలోకానికి తేడా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.